మీరెన్నుకున్న మన ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 99 రోజులు ఈ ప్రజా ప్రభుత్వము ప్రజలకి ఏమేమి అన్ని డిపార్ట్మెంట్లలో వారికి అవేర్నెస్ కలిగించడం కోసం 99 రోజుల కార్యక్రమాన్ని చేపట్టి దాంట్లో భాగంగా ఒక వారం రోజులు ఈ భద్రతకు సంబంధించిన దాంట్లో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒక వారం రోజులు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. క్షేమంగా మీ ఇంటికి వెళ్ళి రండి ఈ టైటిల్తో ఒక వారం రోజులు గౌరవ ఎస్పీ గారు, కలెక్టర్ గారు, సీతక్క కూడా అనేక పర్యాయాలు ప్రతి జిల్లాలో పాలు పంచుకోవడం జరిగింది. ఇంతకుముందు కొంతమంది యాక్సిడెంట్ అయిన తోబుట్టువులు, ఆడబిడ్డ, తమ్ముడు వారి వ్యక్తిగతంగా ఈ యాక్సిడెంట్ లో జరిగిన నష్టాన్ని వివరించారు. గౌరవ జిల్లా ఎస్పీ గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో రోజుకి 20 మంది యాక్సిడెంట్ లో చనిపోతున్నారని, సంవత్సరానికి 7,500 మంది చనిపోతున్నారని, దేశంలో సంవత్సరానికి 1,50,000 మంది చనిపోతున్నారని. నిజం మనకి కనిపించదు కానీ ఈ జరిగే యాక్సిడెంట్లలో ఇంకా నన్ను అడిగితే చనిపోయిన వాళ్ళతో పాటుగా చనిపోకుండా జీవించి ఉన్న, బ్రతికి ఉన్న, కోమాలోనో లేవలేకనో చేతులు కాళ్ళు లేకనో బ్రతికున్నా బ్రతికలేనట్లే జీవించే వాళ్ళు ఇంకా అంతమంది ఉంటారు. అంటే చనిపోయిన వారి కుటుంబం యాక్సిడెంట్ లో వాళ్ళు నడవలేక వారి పనులు వారు కూడా చేసుకోలేక ఇబ్బంది పడే కుటుంబాలు, వారి మీద ఆధారపడి ఉన్న కుటుంబాలు సభ్యులు, తల్లిదండ్రులు కానీ బిడ్డలు కానీ భార్య కానీ ఆ కుటుంబం అంతా కూడా చెల్లా చెదరైతున్న సందర్భాలు మన గ్రామాల్లో మన మండలాల్లో ఈనాడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ ఉదయం 5:30-6 గంటలకు లెగుస్తాం. లెగిసింది లగాయితూ ఏదో సాధించాలని అందరం మాతో సహా, అక్కతో నాతో సహా ఏదో సాధించాలని ఉరుకులు పెడతా ఉంటాం, తాపత్రయపడతా ఉంటాం, పోరాటం చేస్తూ ఉంటాం. పోరాటం చెయ్యాలి, తాపత్రయపడాలి, మంచి చేయాలి అనే తాపత్రయపడే దాంట్లో తప్పు లేదు. కానీ ఏది చేయాలన్నా మనం బ్రతికుండాలా, మనం చల్లగుండాలి, మన పక్కన ఉన్నోళ్ళు చల్లగుండాలి. అలా కాకుండా ఏముందలే మరి నేను ఫోన్ మాట్లాడుకుంటే కదా బైక్ నడిపేది, బైక్ నడుపుతా ఉంటా ఫోన్ మాట్లాడుతుంటా 2 పనులు అవుతున్నాయి కదా అని మనం ఫోన్ ఎత్తి మాట్లాడతాం. ఆ ఫోన్ ఎత్తి మాట్లాడేది ఒక పెద్ద ప్రమాదం. మనకు తెలియకుండానే ఏదో దాంట్లో ఎక్కడో ఒక దగ్గర తెలియకుండానే యాక్సిడెంట్ అయిపోతుంది. యాక్సిడెంట్ అంటేనే తెలియకుండా జరిగేదాన్ని యాక్సిడెంట్ అంటాం. ఉదాహరణకి 14వ తారీఖు ఈ నెల అంటే 4 రోజుల క్రితం యథార్థంగా జరిగింది. మీరందరూ వినాల్సింది చెప్తా. జావిద్ అని మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఖమ్మం టౌన్కి అధ్యక్షుడు. ప్రభుత్వం అధికారంలో లేని 10 సంవత్సరాలు అధ్యక్షుడిగా అతనే ఉన్నాడు మొన్నటి దాకా. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఉందని ఖమ్మంలో మీటింగు పిసిసి అధ్యక్షులు వారు పెడితే హైదరాబాద్ నుంచి ఖమ్మానికి వచ్చి 15వ తారీఖు 13వ తారీఖు వచ్చి 15వ తారీఖు ఉదయం తిరిగి మళ్ళీ హైదరాబాద్ పోతున్నాడు కారులో సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ. ఖమ్మం రోడ్డు సూర్యాపేట ఎక్కడానికి ఇంకొక కిలోమీటర్ ముందు అతను సీట్ బెల్ట్ పెట్టుకోకుండా వెనక నుంచి ఆ సీట్ బెల్ట్ గుచ్చాడు. ముందు నుంచి పెట్టుకోనుంటే సేఫ్ అయ్యేవాడు. వెనక నుంచి సౌండ్ వస్తుందని దాని వెనక నుంచి సీట్ వెనక నుంచి లాగి దాంట్లో దొరికిండు. మాట్లాడుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటా సింగిల్గానే. ఇంకో కిలోమీటర్ అయితే విజయవాడ హైవే ఎక్కుతాడు. ఆ ఫోన్ మాట్లాడుకుంటూ వస్తున్నాడట. ఆ ఫోన్ జారి కింద పడ్డది. ఫోనే కదా గబక్కని తీసుకుందామని ఇట్లా ఒంగోని ఫోన్ తీసేటప్పుడు ఆ కారు కంట్రోల్ తప్పి డివైడర్ కొట్టి 3 పల్టీలు కొట్టింది కారు. సీటు బెల్ట్ పెట్టుకోలేదు. ఆ టాప్ నుండే డోర్ ఒకటి ఉంటుంది కొత్త కార్లకి, అది ఓపెన్ అయిపోయి దాంట్లో నుంచి బయటపడిపోయి స్పాట్లోనే చనిపోయాడు. 4 రోజుల క్రితం ఇది జరిగింది. 2 అమ్మాయిలు, భార్య, ఆ కుటుంబం ఘోష అంతా ఇంత కాదు. ప్రభుత్వం ఏం చేస్తే ఏం లాభమో
2-3 రోజుల్లో కార్పొరేషన్లు ఇచ్చే దాంట్లో అతని పేరు కూడా ఉంది, కార్పొరేషన్ చైర్మన్ చేద్దాం అనుకుంది ప్రభుత్వం. ఇది ఒక ఉదాహరణ మీకు చెప్తున్నా. హెల్మెట్ పెట్టుకోకపోవటం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం, డ్రింక్ చేసి డ్రైవ్ చేయటం, సెల్ ఫోన్ చాలా అనుకుంటాం ఏముందలే ఒక్క నిమిషం అని. ఆ ఇంట్లో ఉండే పిల్లలు, భార్య, కుటుంబ సభ్యుల ఘోష ఎంత ఉంటుందో మనం ప్రయాణం చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచిస్తే మనం ఆ ఊహకు కూడా అంతనంత బాధ కలుగుద్ది. తాపత్రయం ఉండాలి, పోరాటం చేయాలి, ఏదో ఒక పని చేయాలి. కానీ ఏది చేయాలన్నా ముందు మనం బ్రతికుండాలా, చల్లకుండాలా. మనతో పాటు ఎదురువాడిని కూడా బ్రతికేటట్టు మనం చేసే ప్రయాణం, మనం చేసే డ్రైవింగ్ ఉండాలి. ఇందాక అక్క చెప్పినట్లు ఏ ప్రమేయం లేకుండా ఆ లోడు వీడి మీద పడితే వీడి చనిపా. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచైనా నాతో సహా, మా అక్కతో సహా మేము కూడా అంటాం, కేబినెట్ మీటింగ్ అయితే స్పీడ్ తొక్కరా అంటుంటాం. కానీ తప్పు. తొక్కేది ఏంటి? ఒక 10 నిమిషాలు లేట్ అయితే కేబినెట్ జరిగింది ఒక 10 నిమిషాలు. ఏం గొప్పలంటూ పోయినాయి మాకు. మాతో పాటు మీరు, మీతో పాటు మేము నెమ్మదిగా ప్రతి అడుగు ఆలోచించి మనకే కాదు మన ఎదురు వాళ్ళకు కూడా మన వల్ల నష్టం జరగకుండా ఉండే విధంగా మన ప్రయాణం ఉండి సురక్షంగా ప్రతి వాళ్ళు మన ఇంటికి చేరే విధంగా పయనించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.